గొర్రెల పెంపకం అనేది చాలా సులభమైన రంగంగా చాలామంది రైతులు అనుకుంటూ ఉంటారు. కానీ గొర్రెల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మనం వ్యవసాయంతో పాటు గొర్రెల్ని కనుక పెంచుకున్నట్టయితే ముఖ్యంగా దాన్ని మనము ఏ రకంగా అయితే మేపుకుంటాము, అంటే సాంద్ర పద్ధతిలో మేపుకుంటామా లేదా పాక్షిక సాంద్ర పద్ధతి, అంటే రోజు మొత్తం మేపకుండా కొన్ని గంటలు మేపుకొచ్చి మళ్ళీ తిరిగి వాటికి దానా అందించడం అనే పద్ధతిని పాక్షిక సాంద్ర పద్ధతి అంటారు. సో మనకు ఉన్నటువంటి ఒకవేళ అంటే బాగా మంచి గడ్డి ఉన్న ప్రదేశం కనుక ఉన్నట్టయితే మనము సాంద్ర పద్ధతికి వెళ్ళినట్టయితే చాలా బాగుంటుంది. లేదంటే పాక్షిక సాంద్రత పద్ధతిని ఎంచుకోవాలి. ఏది ఏమైనా సరే మన గొర్రెల పెంపకంలో కూడా మనం చలికాలంలో మంచి పోషణ కూడా, అంటే మనము మేపడానికి తీసుకువెళ్ళినా కూడా కొద్దిగా పోషణ అనేది మనం ఇస్తూ ఉండాలి. అంటే ముఖ్యంగా ఈ పశుగ్రాసాలు ఏవైతే ఉంటాయో లూసన్ గడ్డి అనేది గొర్రెలు బాగా ఇష్టంగా తింటాయి. ఆ లూసన్ గడ్డిని మనము కొంత స్థలంలో పెంచుకొని చలికాలంలో లూసన్ గడ్డి దాన్ని జొన్నతో కానీ లేకపోతే మొక్కజొన్నతో కానీ కలిపి మనం చిన్న చిన్న ముక్కలుగా దాన్ని ఒక చాఫ్ కటర్ మెషిన్లో వేసుకొని కొంతవరకు ఈ పశుగ్రాస అంటే పచ్చి మేతను కూడా జీవాలకు అందించడం అవసరం ఉంటుంది. అలాగే ఈ షెడ్ చుట్టూ కూడా పొడి వాతావరణం ఉండేలాగా జాగ్రత్త తీసుకోవాలి. చలికాలంలో ఎక్కువగా ఈ మన గొర్రెలు కానివ్వండి మేకలు కానివ్వండి ఎదకొస్తూ ఉంటాయి. కాబట్టి మనం మంచి వాతావరణ పరిస్థితులు, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఈ చలికాలంలో కల్పించినట్టయితే మనకు ఈ గొర్రెల పెంపకం నుంచి ఎక్కువ ఉత్పత్తి జరిగే అవకాశం ఉంటుంది. సో ఇంతే కాకుండా మనము మామూలుగా తడి తగలకుండా ఒక షెడ్ నిర్మాణంలో కూడా మనం ఎలివేటెడ్ ప్లాట్ఫామ్, అంటే ఒక ఎత్తు మీద మనము దాదాపు ఒక 3.5 ఎత్తులో చెక్కలతో ఒక ప్లాట్ఫామ్ అనేది తయారు చేసుకొని ఆ చెక్కల మీద మనము ఈ గొర్రెలను పెంచుకున్నట్టయితే తడి అనేది వాటికి తగలకుండా అవి పొడి వాతావరణంలో అభివృద్ధి చెందుతాయి. అలాగే కింద ఒకవేళ మనం ఈ ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ పద్ధతి చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఈ చలికాలంలో వరిగడ్డిని కింద పరిచినట్టయితే కొద్దిగా వేడి అనేది ఉండి మనకు చిన్నపిల్లలు, ముఖ్యంగా పుట్టిన చిన్న గొర్రె పిల్లల్ని మనం చలి నుంచి కాపాడుకోవచ్చు. ఇంకా వీలున్న దగ్గర మనము హీటర్లను కూడా పెట్టుకున్నట్టయితే గొర్రెలకు వెచ్చని వాతావరణం కల్పించినట్టు అవుతుంది.